మొహం చూడు. గీత, నాకేం తెలీదు. ఏరా, తను కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 0.5 కాలేజీకి వెళ్తోంది, కొంచెం డాక్టర్ చదువుతోంది, అది ఇదని అసహ్యంగా నీచంగా మాట్లాడుతున్నావట. ఏది ఇప్పుడు చెయ్యే చూద్దాం. ఏదో శాపంతో పుట్టామని ప్రతిరోజు బాధపడుతున్నా ఎందరో మగతనం లేని వాళ్ల మధ్యలో జీవితంలో ఏదో ఒకటి సాధించాలని బతుకుతోందిరా తను. చెట్టుకు చీరగట్టిరా ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళున్నందువల్లే మా లాంటి వాళ్ళని లోకం నీచంగా చూస్తోంది. నీలాంటి నీచుల్ని అస్సలు బతకనివ్వకూడదు. కల్పనక్క, ఎవరో నీ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళదని బోర్డు పెట్టారక్క. దాసన్న గారి సొంతం. దాసన్న చెప్తా. ఎవర్రా అది? వెళ్ళి చూడు. ఎవరు నువ్వు? నేనేమన్నా పాలు తాగే చంటిదాన్న సంకనెక్కించుకుని ఊరేగడానికి? ఒక్క డిచ్చిచ్చారంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుకుంటావు. మగాడివా నువ్వు? వెనక 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 నుంచి కొడుతున్నావు. కాదక్క, ఇదంతా ఎమ్మెల్యే శంకర్ చేసిన పని. దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేక. శంకర్ అంటే బుద్ధి లేదా నీకు? కడుపుకి ఏం తింటున్నావు? ఏంట్రా చూస్తున్నావు? రండ్రప్పా.
సంపాదించిన దాంతో స్థలం కొనుక్కుంటే నకిలీ పేపర్లు సృష్టించి కబ్జాలు చేశారు కదరా. థు, నాశనం అయిపోతారు. నువ్వేంట్రా మధ్యలో వీడి పెంపుడు కుక్కవా? ప్రాణాలతో ఉండాలని లేదా? తప్పుకోరయ్యా తవా. ఎరా చెత్త నా కొడక, కల్పన అంటే ఒక ఆడదనుకున్నాన్రా. ఈవిడొక మంగళముఖి అని ఎందుకురా చెప్పలేదు? రేయ్, మనం ఎంత పెద్ద పాపం చేసామో తెలుసా నీకు? ఈవిడ ఒక్క శాపం చాలరా, 7 జన్మలకి బాగుపడం. బుద్ధి లేనురా. అవునండి, వీళ్ల పాపం మనకొద్దు. వీళ్ల స్థలాన్ని వీళ్ళకే ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. తను ఆశపడిందనే నీ స్థలాన్ని నేను కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది. ఆ స్థలం నాకు వద్దు, నువ్వే తీసుకో. కల్పన, ఇప్పటినుంచి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తెలియకుండా తప్పు జరిగిపోయింది సార్. నేను ఇక్కడికి వచ్చే ముందు ఏదేదో అనుకుని వచ్చాను, కానీ మీరింత మంచివాళ్ళని నేను అనుకోలేదు సార్. తొందరపడి తప్పు చేశాను. దయచేసి మీరేమీ అనుకోకండి. ఏది లైవ్? కల్పన, తీసుకో, ఇవే నీ పేపర్స్. అయ్యో, ఉండమ్మా, నేనే. మీరుండండి సార్, నేనే తీసుకుంటాను. ఏమైంది కల్పన? మనం కొన్న స్థలాన్ని వాడి పేరు మీదకి మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆ స్థలం నాది అని చెప్పడానికి వచ్చాను. మంచి వాట్ల నటించి కల్పన మోసం చేశాడు. మా నాన్ననే చంపుతావా? ఉండు, నేను నిన్ను చంపుతాను. మా నాన్ననే చంపుతావా? ఎందుకు మా నాన్న చెప్పావు? చెప్పు, ఎందుకు మా నాన్న చెప్పావు? నేను వదిలిపెట్టు. చెప్పు, ఎందుకు మా నాన్న చెప్పావు? చెప్పు, నేను వదిలిపెట్టు. బాబు, ఇదంతా నిజం అనుకున్నావా? అవును, ఆట ఆడుకుంటున్నాం బాబు. అలాగా? ఆట? వాడు చచ్చినట్టు నేను చనిపోతున్నట్టు ఆట ఆడుకుంటున్నావు. అలాంటి ఆట కూడా ఉందా? నువ్వు ఆడతావా? ఇదేంటి? గన్ను. ప్లాస్టిక్ గన్ను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీంతో నువ్వు నన్ను ఫస్ట్ షూట్ చేస్తావంట. ఆ తర్వాత నువ్వు షూట్ చేసుకోవాలి. షూట్ చేయనా? నువ్వేం భయపడకు, ఏమీ కాదు. షూట్ చేయి. షూట్ చేయనా? చేయనా? షూట్ చేయమంటావా? ఏమీ కాలేదు, చూసావా? ఏది ఇప్పుడు నువ్వు షూట్ చేసుకోనా? షూట్ చేసుకోనా? చేసుకో. షూట్ చేసుకోనా? షూట్ చేసుకుంటాను. షూట్ చేసుకోమంటావా? షూట్ చేసేసుకుంటాను. షూట్ చేసుకో. ఊరుకోమ్మా, ఇది ఆటే కదా. త్వరగా షూట్ చేసుకో.